శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని బాలకాండలోని 3వ సర్గ ఇప్పుడు మనం చదువుకుందాం. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే తృతీయః సర్గః. శ్రుత్వా వస్తు సమగ్రం తత్ ధర్మాత్మా ధర్మ సంహితం వ్యక్తమన్వేషితే భూయో యద్వృత్తం తస్య ధీమతః. ఉపస్పృశ్యోదకం సమ్యక్ మునిస్థిత్వా కృతాంజలిః ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేనాన్వీక్షతే గతిం. రామలక్ష్మణ సీతాభి రాజ్ఞా దశరథేన చ సభార్యేణ సరాష్ట్రేణ యత్ప్రాపం తత్ర తత్వతః. హసితం భాషితం చైవ గతిర్యాయచ్చ చేష్టితం తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్ ప్రపశ్యతి. స్త్రీతృతీయేన చ తథా యత్ప్రాపం చరతా వనే సత్యసంధేన రామేణ తత్సర్వం చాన్వవేక్షితం. తతః పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః. పురా యత్తత్ర నిర్వృత్తం పాణావామలకం యథా తత్సర్వాంతాత్వతో దృష్ట్వా ధర్మేణ సమహాజ్యుతిః. అభిరామస్య రామస్య చరితం కర్తుముద్యతః. కామార్థగుణ సంయుక్తం ధర్మార్థగుణ విస్తరం సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరం. సయథా కథితం పూర్వం నారదేన మహర్షినా రఘునాథస్య చరితం చకార భగవాన్ ఋషిః. జన్మ రామస్య సుమహత్ వీర్యం సర్వానుకూలతాం లోకస్య ప్రియతాం క్షాంతిం సౌమ్యతాం సత్యశీలతాం. నానాచిత్రకథాశ్చాన్యా విశ్వామిత్ర సమాగమే జానక్యాశ్చ వివాహంచ ధనుషశ్చ విభేదనం. రామ రామ వివాదంచ గుణాదాశరథేస్తథా తథా రామాభిషేకంచ కైకేయ్యా దుష్టభావతాం. విఘాతం చాభిషేకస్య రామస్య చ వివాసనం రాజ్ఞః శోకవిలాపం చ పరలోకస్య చాశ్రయం. ప్రకృతీనాం విషాదం చ ప్రకృతీనాం విసర్జనం నిషాదాధిప సంవాదం సుతోపావర్తనం తథా. గంగాయాశ్చాపి సంతారం భరద్వాజస్య దర్శనం భరద్వాజాభ్యనుజ్ఞానాత్ చిత్రకూటస్య దర్శనం. వాస్తుకర్మ వివేశం చ భరతాగమనం తథా ప్రసాదనం చ రామస్య పితుశ్చ సలలక్రియాం. పాదుకాగ్ర్యాభిషేకం చ నందిగ్రామ నివాసనం దండకారణ్యగమనం విరాధస్య వదం తథా. దర్శనం శరభంగస్య సుతీక్ష్ణేనాపి సంగతిం అనసూయా నమస్యాంచ అంగరాగస్య చార్పణం. అగస్త్య దర్శనం చైవ జటాయోరభిసంగమం పంచవట్యాశ్చ గమనం శూర్పణాఖ్యాశ్చ దర్శనం శూర్పణఖ్యాశ్చ సంవాదం విరూపకరణం తథా. వధం ఖరత్రిశిరసోః ఉత్థానం రావణస్య చ మారీచస్య వధం చైవ వైదేహ్యాహరణం తథా. రాఘవస్య విలాపం చ గృధ్రరాజనిబర్హణం. కబంధదర్శనం చైవ పంపాయాశ్చాపి దర్శనం శబరీదర్శనం చైవ హనుమద్దర్శనం తథా. విలాపం చైవ పంపాయం రాఘవస్య మహాత్మనః. ఋష్యమూకస్య గమనం సుగ్రీవేన సమాగమం ప్రత్యయోత్పాదనం సఖ్యం వాలి సుగ్రీవ విగ్రహం. వాలి ప్రమథనం చైవ సుగ్రీవ ప్రతిపాదనం తారావిలా
విలాపం సమయం వర్షరాత్రనివాసనం కోపం రాఘవసింహస్య బలానాముపసంగ్రహం దిశః ప్రస్థాపనం చైవ పృథివ్యాశ్చ నివేదనం అంగుళీయకదానం చ ఋక్షశ్చ బిలదర్శనం ప్రాయోపవేశనం చాపి సంపాతేశ్చైవ దర్శనం పర్వతారోహణం చైవ సాగరస్య చ లంఘనం సముద్రవచనాచ్చైవ మైనాకస్యాపి దర్శనం రాక్షసీతర్జనం చైవ ఛాయాగ్రాహస్య దర్శనం సింహికాయాశ్చ నిధనం లంకామలయ దర్శనం రాత్రౌ లంకా ప్రవేశం చ ఏకస్యాపి విచింతనం దర్శనం రావణస్యాపి పుష్పకస్య చ దర్శనం అపానభూమిగమనం అవరోధస్య దర్శనం అశోకవనికాయానం సీతాయాశ్చాపి దర్శనం రాక్షసీతర్జనం చైవ త్రిజటాస్వప్నదర్శనం అభిజ్ఞానప్రదానం చ సీతాయాశ్చాభిభాషణం మణిప్రదానం సీతాయాః వృక్షభంగం తథైవ చ రాక్షసీ విద్రవం చైవ కింకరాణాం నిబర్హణం గ్రహణం వాయుసూనోశ్చ లంకాదాహాభిగర్జనం प्रतिप्लवनमेवाथ मधूनां हरणं तथा राघवश्वासनं चैव मणिनिर्यातनं तथा संगमं च समुद्रेण नलसेतोश्च बन्धनं प्रतारं च समुद्रस्य रात्रौ लङ्कावरोधनम् विभीषणेन संसर्गं वधोपायनिवेदनं कुम्भकर्णस्य निधनं मेघनादनिबर्हनम् रावणस्य विनाशं च सीतावाप्तिमरेः पुरे विभीषणाभिषेकं च पुष्पकस्य निवेदनम् अयोध्यायाश्च गमनं भरतेन समागमं रामाभिषेकाभ्युदयं सर्वसैन्यविसर्जनं स्वराष्ट्ररञ्जनं चैव वैदेह्याश्च विसर्जनम् अनागतं च यत्किञ्चित् रामस्य वसुधातले तच्चकारोत्तरे काव्ये वाल्मीकिर्भगवान् ऋषिः इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये बालकाण्डे तृतीयः सर्गः सर्वं శ్రీ సీతారామార్పణమస్తు। నా ఈ బాలకాండలోని అన్ని సర్గలు వినాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। అలాగే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియచేయండి। ధన్యవాదాः।